హాయ్ అండి. అమ్మ హ్యాపీగా కూర్చునింది. అమ్మని ఒక మంచి మాట ఏదైనా చెప్పమని అడుగుదామా? అమ్మా, ఏదైనా ఒక మంచి మాట చెప్పుమా. చెప్పు. అపము దపము మేలు అరయదనము పాలు అస్సలెస్స గెలువు ఆజ్ఞ నిందు నిలువు ఇంపు మాటలాడు ఇచ్చికిచ్చి వేరు ఈరదర్శ నోరు. అర్థం ఏం చెప్పు. అర్థమా? అపము దపము మేలు అంటే అపము దపము మేలు కలిసి మలిసి ఉండండి. అపము దపము మేలు అరయధనం పాలంటే కోమటోళ్ళకి ఆ ధనం పాలు. నెక్స్ట్ అరయ ధనము పాలు అస్సలెస్స గెలువు అంటే అందరి దగ్గర గెలిపించు మంచి మాటలతో గెలుచుకో మనుషుల్ని. అస్సలెస్స గెలువు ఆజ్ఞ నిందు నిలువు చెప్పిన మాటని నిలబెట్టుకో. అస్సలెస్స గెలువు ఆజ్ఞ నిందు నిలువు ఇంపు మాటలు ఆజ్ఞ ఇంపు మాటలాడు వాళ్ళకి ఇష్టంగా మాట్లాడు. మంచి కోపంగా లేకుండా మంచి మాటలు మాట్లాడు. మంచి మాట నిలువు ఆజ్ఞ నిందు నిలుపు ఇంపు మాటలాడు ఇచ్చికిచ్చి వేడు ఇచ్చి తీసుకొని ఇవ్వడం నేర్చుకో. ఇచ్చి తీసుకో. నువ్వు వాళ్ళు ఇవని ప్రేమలో పంచిపెట్టాలి. ఇప్పుడు అర్థమైందండి. నా దగ్గర ఉన్న గుణాలన్నీ మీకు ఈ ఇవ్వడం కానీ ప్రేమని పంచడము బాగా మాట్లాడతారు కదా అని, అది అమ్మ మాటలు, అమ్మ పెంపకం. థ్యాంక్ యూ అమ్మా. ఈరదరసనోరు ఇంపు మాటలాడు ఇచ్చికిచ్చి వేడు ఈరదరసనోరు. ఈర అంటే వీరుడికే. ఆయన ఏం చెప్పిన ఆజ్ఞలో ఉండేది వీరుడే. ఎవరైతే కష్టపడి విజయం సాధిస్తారో వాళ్ళ మాట నెగ్గుతుంది. ఈ ఓల్డ్ పదాలు పెద్దవాళ్ళ మాట పెరుగన్నం మూట అంటారు. యాక్చువల్లీ ఈ మెడిసిన్స్ ఏమీ లేకుండా హెల్త్ బాగాలేకపోతే పెరుగన్నం తినండి అంటారు డాక్టర్స్ కూడా. ఎందుకంటే అది కడుపుని చలవ చేసి హెల్త్ బాగుపరుస్తుంది. పెద్దవాళ్ళ మాట కూడా పెరుగన్నం. లవ్ యూ మా పప్పి పిట్టుమో. థ్యాంక్ యూ అండి. ఇది మీకు కూడా అర్థమైతే మీరు మీ పిల్లలకి చెప్పండి. నమస్తే.